చెంబు దీనికి నెల వరకు వస్తుందమ్మా. ఒక్క పూట మీరు తీసుకోండి. మీరు తీసుకున్నారు ఇది దాదాపు ఇది పెద్ద రికవరీ అండి. హౌస్ బ్రేకింగ్ దాంట్లో మొత్తము మంచి గుడ్ వర్క్ చేశారు. మా వాళ్ళు కూడా అప్రిసియేషన్ లెటర్స్ కానీ జిఎస్సీలు కానీ మా ఎస్పీ గారు ద్వారా ఇవ్వడం జరుగుతుంది. వీళ్ళు టోటల్ అండి ఇద్దరు వ్యక్తులు. వీళ్ళు ఒకరి మీద 21 కేసెస్ రిపోర్ట్ అయినాయి. ఇంకొక అతని మీద 36. శివశంకర్ మీద 21 కేసెస్ ఆల్రెడీ ఉన్నాయి. కొండ పవన్ కుమార్ మీద 36 కేసులు ఉన్నాయి. వీళ్ళిద్దరు కూడా ఒకరు నల్గొండ, ఒకరు గుంటూరు జిల్లా. ఇద్దరు వీళ్ళు గతంలో జైల్లో ఉన్నప్పుడు పరిచయం చేసుకున్నారు. వీళ్ళిద్దరు కలిసి కంబైన్డ్ గా ఈ నేరాలన్నీ చేస్తున్నారండి. వీళ్ళు నంద్యాల జిల్లాలో గత కొద్ది నెలలుగా జరిగిన నేరాల్లో నిన్న సిసిఎస్ పోలీసు, నంద్యాల సిసిఎస్ పోలీసు వారు, నందికొట్కూరు టౌన్ ఇన్స్పెక్టరు, తర్వాత నందికొట్కూరు సిబ్బంది వీళ్ళందరూ కలిసి ఇద్దరు ముద్దాయిలను వేముల శివశంకరు, తర్వాత కొండ పవన్ కుమార్ అనే ఇద్దరు వ్యక్తులను నందికొట్కూరు టౌన్ లోని శుంకులమ్మ గుడి దగ్గర నిన్న సాయంత్రం అరెస్ట్ చేయడం జరిగింది. వీళ్ళది ఇంట్రాగేషన్ దాంట్లో ఏం బయటపడినాయంటే సుమారుగా నంద్యాల జిల్లాలో 6 కేసులు, నందికొట్కూరులో 2 కేసులు, నంద్యాల తాలూకాలో 2 కేసులు, వెలుగోడులో 1 కేసు, నంద్యాల 3 టౌన్ లో జరిగిన థెఫ్ట్ కేసులో 1. సో టోటల్ 6 కేసెస్. మరి ఇవే కాకుండా విజయనగరము తర్వాత ప్రకాశం జిల్లాలలో కూడా ఒక 2 కేసెస్, మొత్తం టోటల్ 8 కేసెస్ లో వీళ్ళని ముద్దాలుగా భావించి అరెస్ట్ చేయడం జరిగింది. మన జిల్లాలో టోటల్ బంగారు వచ్చి 388 గ్రామ్స్ పోవడం జరిగింది. అదే రకంగా సిల్వర్ వచ్చి కేజీ 60 గ్రాములు. తర్వాత టోటల్ ఈ 1 లెనోవో ల్యాప్టాప్ ఎక్కడైతే మన నంద్యాలలో జరిగిన దాంట్లో ఒక అడ్వకేట్ వాళ్ళ ఇంట్లో జరిగిన దాంట్లో ల్యాప్టాప్ కూడా దొంగతనం చేయడం జరిగింది. అది కూడా రికవర్ చేయడం జరిగింది. అదే రకంగా సిల్వర్ లో 266 గ్రామ్స్ రికవర్ చేయడం జరిగింది. బంగారులో 385 గ్రామ్స్ రికవర్ చేయడం జరిగింది. ల్యాప్టాప్ తర్వాత రిమైనింగ్ వేరే జిల్లాల్లో జరిగిన నేరాల్లో కూడా 45 గ్రామ్స్ గాను దాంట్లో కొద్దిగా, తర్వాత సిల్వర్ లో కూడా కొద్దిగా రికవర్ చేయడం జరిగింది. టోటల్ గా వర్త్ రూపీస్ 39 lakhs ఇక్కడ ఉన్నాయండి. 39 lakhs ప్రాపర్టీని రికవర్ చేయడం జరిగింది. దీంట్లో భాగంగా అందరూ మా ఎస్పీ గారు అయితేనేమి, డిఐజీ గారు అయితేనేమి అందరూ ఈ సిబ్బందిని వాళ్ళని అప్రిషియేట్ చేయడం జరిగిందండి. దీంట్లో భాగంగా అందరికీ చెప్పడం ఏమంటే పబ్లిక్ కూడా ఈ ఏదైతే వాళ్ళు ఇంట్లో ఉండరో లాక్డౌన్స్ అప్పుడు పోలీసు వాళ్ళకు కొద్దిగా సహకరిస్తూ వాళ్ళు ఇన్ఫర్మేషన్ ఇస్తే ఆ ప్రాంతాల్లో మేము గట్టి నిఘా పెట్టడం జరుగుతుందండి. మీరు కూడా ఎవరైతే పబ్లిక్ ఇళ్లలో పెళ్లిళ్లకు పేరెంటాలకు పోయేటప్పుడు కానీ, వేరే రిలేటివ్స్ ఇంటికి పోయేటప్పుడు కానీ, జాతరలకు పోయేటప్పుడు కానీ ఇంట్లో వాల్యుబుల్ వస్తువులు వదిలేసి వెళ్తున్నారండి. అది కొద్దిగా అవాయిడ్ చేస్తూ లాకర్లలో పెట్టుకొని పోతే కొద్దిగా అవాయిడ్ చేస్తున్న వాళ్ళ మొత్తం ఈ నేరాలన్నీ. అదే రకంగా దొంగలు ఈ కొత్త వ్యక్తులు కానీ ఊర్లలో తిరిగినప్పుడు మాకు సమాచారం ఇస్తే వాళ్ళ మీద గట్టిగా నిఘా పెట్టడం జరుగుతుంది. దీంట్లో
ఈ ముద్దాయిలను అరెస్ట్ చేసి ఈరోజు రిమాండ్ పంపించడం జరుగుతుందండి. మంచి వర్క్ అండి ఇది. 39 lakhs అంటే చిన్నది కాదు. దాదాపు 40 lakhs వరకు రికవర్ అయింది. ఆల్మోస్ట్ ఆల్ 90% రికవర్ అయిందండి ఈ కేసుల్లో. 90% రికవరీ ఏదైతే ఎఫ్ఐఆర్ లో ఉందో ఆల్మోస్ట్ ఆల్ 90% రికవర్ అయింది.